తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు తండ్రి మమ్మల్ని అందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని నాయన, ఇదిగో తండ్రి నీ సన్నిధావరణములో ప్రభువా మేము నాయన కలిసి స్తుతించుటకు మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఇదిగో తండ్రి మా కళ్ళ ముందు ఎంతోమంది బలవంతులు ధైర్యవంతులు ప్రభువా, ఇదిగో తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి కొన్ని ప్రాంతాలలో ప్రభువా ఇదిగో వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను బట్టి ఇదిగో నాయన తండ్రి ఎన్నో ప్రాంతాలు ప్రభువా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఇదిగో తండ్రి ఎన్నో దేశాల్లో అయినా తండ్రి ప్రభువా ఇదిగో భయంకరమైనటువంటి వ్యాధులు అనుభవిస్తూ ఉన్నాయి. ఇదిగో మేము న్యూస్లో చూస్తూ ఉన్నాం, దుబాయ్ నాయన భయంకరమైనటువంటి తుఫానుతో ప్రభువా అల్లకల్లోలమైపోయింది అయ్యా. ఇదిగో వారికి నెమ్మది లేదు, ఇదిగో నాయన తినడానికి తిండి లేదు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా కంటి మీద కునుకు లేదు నాయన. ఇదిగో ఎంతో వేదనను వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇదిగో తండ్రి ప్రభువా మమ్మల్ని మా దేశాన్ని మీరు ప్రేమించి ఇదిగో మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నావు నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకంగా మీరు మాతో నాయన తండ్రి మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు నాయన. ఇదిగో మీ మాటలు మేము వినడానికి తండ్రి వినే మనసును గ్రహించగల మనసును మాకు దయచేయండి, వినగల చెవులు గ్రహించే మనసును మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి మేము మీ సన్నిధికి వచ్చి మీ మాటలు వినడానికి ప్రభువా ఇదిగో మేము అనాలోచనగా ఉండకూడదు నాయన, పక్కవారితో మేము మాట్లాడుకోకూడదు నాయన. ఇదిగో తండ్రి మీరు మాట్లాడినంతసేపు ప్రభువా మా దృష్టి మీ వాక్యం మీద ఉండాలి నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా ఈ సమయంలో నీ దీనదాసుని మీరు మరుగుపరచండి, ఈ మానవ స్వరాన్ని మీరు మరుగుపరచండి నాయన. మీ స్వరాన్ని మా అందరికీ వినిపింప చేయండి దేవా. ఇదిగో తండ్రి నీవు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి నాయన. ఇదిగో మా బ్రతుకుల్లో ఉన్నటువంటి చీకటి పారద్రోలైపోబడుతుంది నాయన. దేవానికి స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడండి నాయన, మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్దామా? మర్చిపోతున్నారా? మా సౌండ్ వినబడుతుందా? ఎందుకంటే మనము కొంచెం సౌండ్ తగ్గించి పెట్టాము, ఎందుకంటే మన గోడలు లేవు కదా. చిన్న సౌండ్ పెట్టినా సౌండ్ బయటికి వెళ్ళిపోతుంది, బయట వాళ్ళు మరి పక్కింటి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి మన సౌండ్ మనకి వినబడితే చాలు. వినబడుతుంది కదా అందరికీ కూడా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా నూతన వధూవరులు మన సన్నిధిలో మొట్టమొదటిసారిగా వారు అడుగుపెట్టారు. వారిని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రియరా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి శ్రద్ధగా మీరు అందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రియరా కాలాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో దేవుడు తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు ప్రియరా తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలు కనుక, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, ఆయన చేత సృజించబడినటువంటి ప్రజలు కనుక వారిని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టం లేక, వదిలేయడానికి ఇష్టం లేక, ఎలాగైనా నా ప్రజలు నేను దక్కించుకోవాలి, ఎలాగైనా నా ప్రజలు నేను రక్షించుకోవాలి, ఒక మహాభయంకరమైనటువంటి ఉగ్రత దినం రాబోతుంది. ఆ ఉగ్రత దినంలో, ఆ మహాభయంకరమైనటువంటి దినంలో నా ప్రజలు వెళ్ళిపోకూడదు, ఆ యొక్క శిక్షకు గురి కాకూడదు నా ప్రజలు అని దేవుడు ఎంతో ప్రేమించి ప్రవక్తల ద్వారా తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుడు చేసినటువంటి ప్రయత్నాలు 1, 2 కాదు ప్రియారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్లలు మాట్లాడుతున్నారు చూడండి. మీరు మా సరౌండింగ్ అంతా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవరు డిస్టర్బ్ చేసినా, పెద్దవాళ్ళు ఒకవేళ పడుకున్నా మీరు పక్క వాళ్ళు లేపండి. ఎవరైనా అనాలోచనగా ఉన్నా కూడా మీరు సరిచేయాలి వాళ్ళని. ప్రియరా, దేవుడు ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది.
ప్రతిదానికి ఒక ముగింపు దినం ఉంటుంది. దేవుడు కూడా తన ప్రజలను పరిపాలిస్తూ ఉన్నప్పుడు తన ప్రజలు ప్రియరా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి ఇవ్వబోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతో ప్రేమించి, వారిని ఎంతో సంరక్షించి, వారిని ఎంతో కాపాడి, వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాలు దేవుడు తీర్చి నా ప్రజలు బాగుండాలి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి, వీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలి అని దేవుడు ఆలోచన చేసి తన ప్రజలకు ప్రియరా విడుదల కలుగు చేశాడు. ఐగుప్తు నుండి విడుదలను వారికి అనుగ్రహించాడు. ప్రియరా తన ప్రజలు ఆ విడుదలను స్వాతంత్ర్యాన్ని తీసుకున్నారు, దాన్ని స్వేచ్ఛగా అనుభవిస్తూ ఉన్నారు. అయితే కూడా ఒక విషయం ఏంటంటే దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యం చులకనగా మారిపోయింది. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యం అవహేళనగా మారిపోయింది. చాలా సందర్భాలు చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టినప్పుడే ఆ పిల్లలు అక్రమమైనటువంటి మార్గాల్లో తిరుగుతూ ఉంటారు, తప్పుడు మార్గాల్లో తిరుగుతూ ఉంటారు. ఎవరికైనా తల్లి భయమైనా ఉండాలి, తండ్రి భయం ఉండాలి అని అంటూ ఉంటారండి. తల్లి భయం ఉన్నప్పుడు, తండ్రి భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి పిల్లలు చెడు మార్గాల్లోనికి వెళ్ళరు. ఒకవేళ తల్లి భయము తండ్రి భయం లేకపోతే ఎవరి భయం ఉండాలట? మేనమామ భయమైనా ఉండాలట, మేనమామ భయమైనా ఉండాలట, తాత భయమైనా ఉండాలట, లేదా మేనత్త భయమైనా ఎవరో ఒకరు భయం ఉండాలండి. ఎవరో ఒకరు భయం లేకపోతే పిల్లలు మాట వినరండి అని మనము వింటూ ఉంటాం. ప్రియరా దేవుడు ఏం చేయాలి తెలుసా? తన ప్రజలకు విడుదల కలుగు చేశాడు. అయితే ఈ ప్రజలు చక్కగా కొనసాగుతూ ఉన్నారు. ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు, దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రేమామయుడు గనుక, కరుణామయుడు గనుక దేవుడు వారిని శిక్షించడానికి ఇష్టపడట్లేదండి. దేవుడు వారిని ఆ యొక్క శిక్షకు వారిని పాత్రులుగా చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఒక సందర్భంలో జఫన్యాకు దేవుడు ప్రత్యక్షమయ్యి జఫన్యా అనేటువంటి ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకొని, జఫన్యా ఇదిగో నేను ఇక తట్టుకోలేకపోతున్నాను, ఈ ప్రజలను చూసి నేను సహించలేకపోతున్నాను, ఈ ప్రజలు చాలా భయంకరంగా జీవిస్తున్నారు, ఈ ప్రజలు చాలా భయంకరంగా ఉన్నారు, ఒక్కసారి వెళ్ళు జఫన్యా, నా ప్రజల దగ్గరికి వెళ్ళు జఫన్యా, నేను చెప్పిన మాట వారికి చెప్పు అని దేవుడు ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్త చేసినటువంటి పని ఏంటి? దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. ప్రియరా దేవుడు ఏదైతే చెప్పమంటాడో దాన్ని చెప్పడమే ప్రవక్త చేయవలసినటువంటి పని. ఇక్కడ చాలా చిన్నవాడు జఫన్యా, చిన్న ప్రవక్త. జఫన్యా గురించి మీకు ఇంతకు ముందు చెప్పాను, జఫన్యా యొక్క చరిత్ర మీకు చెప్పాను, జఫన్యాకు ఉన్నటువంటి పూర్వత్రాల గురించి మీకు ఇంతకు ముందు చెప్పాను. ప్రియరా మనము 2వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు చాలా కఠినమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, 773 పేజీ నంబరు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా దేవుడు చాలా కఠినమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సిగ్గుమాలిన జనులారా. అదేంటండి దేవుడు అంత కఠినమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు ఏంటని మనకు అనిపించవచ్చండి. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఆ మాట వెనుక చాలా గొప్ప ఆంతర్యం ఉంటుందండి. దేవుడు ఊరికనే ఆదామవ్వలను ఏదైనా వనలోంచి బయటికి నెట్టివేయబడలేదు. ఆదామవ్వలను ఏదైనా వనలో నుంచి నెట్టివేయలేదు. అసలు ఏదైనా వనాన్ని సృష్టించిందే ఆదామవ్వలు జీవించడానికి, ఆదామవ్వలు కలిసి ఉండడానికి. వారి కోసమును సృష్టించినటువంటి ఆ యొక్క ఏదైనా వనము నుండి దేవుడు ఎందుకు వారిని వెళ్ళగొట్టాడు? చాలామంది అనుకుంటారు, చూసారా దేవుడు ఎంత కఠినుడో, ఏదైనా వనలో నుంచి దేవుడు వారిని వెళ్ళగొట్టేశాడు అంటాం.
కానీ ప్రియరా దేవుడు వారిని ఊరకనే వెళ్ళగొట్టలేదు. దేవుడు ప్రియరా వారికి ఏదైనా వనాన్ని సృష్టించాడు. వారు కష్టపడకుండానే వారు ప్రతి ఆహార పదార్థాలన్నీ కూడా ఆ ఏదైనా వనంలో దేవుడు దాచుంచాడు. కానీ వారు దాన్ని అంతటిని కూడా పోగొట్టుకున్నారండి. వాళ్ళు పోగొట్టుకున్నారు తప్ప దేవుడు తనంతట తాను వారిని వెళ్ళగొట్టలేదు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు ప్రియరా. అంత న్యాయవంతుడు, అంత సత్యవంతుడు ఎందుకు ఆ మాట మాట్లాడాడు అని మనం అనుకుంటాం. ఒకసారి మీరు చదవండి, అదే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయము తీర్చే యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచుచు ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గునెరుగరు. ప్రియరా ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడట? అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచుచు. అంటే ప్రతిరోజు కూడా దేవుడు తన న్యాయ విధులను గురించి తన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడట. తన న్యాయ విధులను గురించి తన న్యాయవంతుడు గనుక, సత్యవంతుడు గనుక తన న్యాయ విధులను గురించి ప్రతిరోజు తన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. మీరు మంచిగా బ్రతకాలి, మీరు న్యాయంగా బ్రతకాలి, మీరు అక్రమము చేయకూడదు, మీరు తప్పు చేయకూడదు, మీరు మోసం చేయకూడదు, ఇదిగో మీరు అక్రమమైనటువంటి సంబంధాలు మీరు పెట్టుకోకూడదు, మీరు న్యాయవంతులు, మీరు సత్యవంతులుగా ఉండాలి అని ప్రతిరోజు ప్రియరా దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడట. ప్రతిరోజు బోధిస్తూ ఉన్నాడు. న్యాయ విధులను వారికి బయలుపరచుచు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడు? అయ్యా ఇదిగో ప్రతిదానికి ఒక ముగింపు రాబోతుంది. నేను దీనులను విడిపిస్తాను, దీనులను నేను రక్షిస్తాను. ఎవరైతే మార్పు చెందుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే వారి అక్రమమైనటువంటి మార్గాల నుండి వారు విడుదల పొందుకుంటారో, ఎవరైతే మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, దగా చేయకుండా నేను చెప్పినటువంటి మార్గంలో న్యాయంగా బ్రతుకుతారో, నీతిగా బ్రతుకుతారో, నేను వారిని రక్షిస్తాను. వారిని ఆ ఉగ్రత దినమందు నేను వారిని విడిపిస్తాను, వారిని నేను దాస్తాను. కనుక నా ప్రియమైన జనాంగమా, మీరు ఈ మాటలు వినండి. ఒక ఉగ్ర దినము రాబోతుంది. ఆ దినాన్ని మీరందరూ కూడా శిక్షకు పాత్రులు కాకూడదు. మీరందరూ రక్షించబడాలి, మీరందరూ కూడా ఆ నిత్యమైనటువంటి రాజ్యంలో మీరు ఉండాలి అని దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్నాడట. ప్రతిరోజు వారిని దర్శిస్తూ ఉన్నాడట. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారట తెలుసా? ఆయన అంతేలే, అలాగే మాట్లాడతాడు ఆయన. ఎప్పటి నుంచో వినట్లేదు. ఎప్పటి నుంచి వినట్లేదు? మనం ఐగుప్తు నుండి బయలుదేరిన దగ్గర నుండి ఆయన చెప్తూనే ఉన్నాడు, మనం వింటూనే ఉన్నాం అని తన ప్రజలలో ఏమాత్రం మార్పు ఉండేదట కాదట, ఏమాత్రం అసలు చలనం ఉండేదట కాదట. భయంకరంగా జీవించేవారట, భయంకరమైనటువంటి అక్రమమైనటువంటి మార్గాల్లో జీవించారట, మోసం చేసేవారట, దొంగతనాలు చేసేవారట, భయంకరమైనటువంటి దోపిడీలు చేస్తూ అక్రమమైనటువంటి సంబంధాలలో ఉంటూ వారు చాలా సంతోషంగా ఆనందంగా కొనసాగుతూ ఉన్నారట. దేవుడు చూస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నా ప్రజలు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదే, ఒక ఉగ్రదినం రాబోతుందని చెప్తూ ఉన్నాను, అయినా వారికి అర్థం కావట్లేదు. అయ్యో నేను ప్రవక్తల్ని పంపిస్తూ ఉన్నాను, వారి ద్వారా నేను మాట్లాడుతున్నాను, అయినా నా ప్రజల్లో మార్పు రావట్లేదు అని దేవుడు ప్రియరా అనేక సార్లు అందుకే ఆయన అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, ఇదిగో ఒక ఉగ్రదినము రాబోతుంది, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచు ఉన్నది. ఒక సమయం చాలా ఫాస్ట్గా సాగిపోతుంది. సమయం వెనక్కి వెళ్ళిపోయిన సమయాన్ని మరలా నువ్వు తిరిగి తీసుకుని రాలేవు. సమయం ఉండగానే నీవు నీ యొక్క బ్రతుకుని సరి చేసుకోవాలి. కనుక పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము రాక మునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రదినము రాక మునిపే కూడి రండి, రండి నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియరా పిలుస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం సిగ్గుమాలిన జనులారా అన్నాడు ఏంటండి దేవుడు అనుకుంటాం. కానీ ప్రియరా ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో అర్థమైందా? ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నో తప్పులు చేస్తున్నా క్షమిస్తూ ఉన్నాడు. ఎన్నో తప్పులు చేస్తున్నా వారిని ప్రియరా అర్థం చేసుకొని క్షమిస్తూ ఉన్నాడు. ప్రియరా
క్షమిస్తూ క్షమిస్తూ క్షమిస్తూనే ఉన్నాడు. కాలం గతించిపోతుంది, కాలం సాగిపోతూ ఉంది, సమయం చాలా తక్కువగా ఉంది. కానీ ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ఏంటి, వారి ఇష్టానుసారమైన మార్గాల్లో వారు తిరుగుతూ ఉన్నారు, అక్రమైనటువంటి మార్గాల్లో తిరుగుతున్నారు. దోపిడీలు చేసేవారు దోపిడీలు చేస్తూ ఉన్నారు, మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు, అక్రమాలు చేసేవారు అక్రమాలు చేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేసేవారు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో మార్పు రావడం లేదు, ప్రజల్లో ప్రియరా మారు మనసు కలగడం లేదు, ప్రజల్లో చలనం కలగడం లేదు. అందుకని అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా. ప్రియరా, ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు ప్రియరా, వారు ఎంతో ప్రేమించి చక్కగా పెద్దలను ఒప్పించి వారు పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకుంటే కొంతకాలం తర్వాత తన భర్త ఇంటికి తాగొచ్చాడట. తాగొచ్చిన తర్వాత అన్నారట, అందరూ కూడా బంధువులు కుటుంబ సభ్యులు అన్నారట, ఆ రోజు మేము చెప్పాం కదా, ఇదిగో ఈ వ్యక్తి నీకు సరైనవాడు కాదు అని. మేము చెప్పిన మాట నువ్వు వినలేదు, మేము ఎంతమంది చెప్పినా మా అందరి మాట నువ్వు కొట్టేశావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు, ఇంకా అనుభవించు నువ్వు అని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ విడిచిపెట్టేశారట. ఆమె భార్య బ్రతిమలాడుతుందట, అయ్యా నిన్ను నమ్మి వచ్చాను, నిన్ను ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా కుటుంబ సభ్యులు విడిచిపెట్టాను, నా బంధుమిత్రులు విడిచిపెట్టాను, వారందరూ కాదన్నా నేను నీతోనే వచ్చాను, నువ్వేంటి ఇలా తాగొస్తున్నావంటే అస్సలు వినట్లేదట. చాలా బ్రతిమలాడుతుందట, ప్రాధేయపడుతుందట. ఇంకా ఆమె సహించలేకపోయింది. అంటుందట, సిగ్గుమాలిన వాడా, నీకు బుద్ధుందా లేదా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నేను ఎంత ఆస్తిని వదులుకున్నాను, నా పరువు ప్రతిష్టలు వదులుకున్నాను, నా తల్లిదండ్రులు వదులుకున్నాను, నా బంధుజనులు వదులుకున్నాను, నీకోసమే వచ్చేసాను నేను. సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు అని ఆమె అంటుందట. ప్రియ, ఆమె అనడంలో న్యాయం ఉందంటారా లేదంటారా? ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు వద్దని చెప్పారు, బంధువులు వద్దని చెప్పారు, అందరూ చెప్పారు, అయినా కూడా ప్రేమించాను అనేటువంటి ఒక్క పదాన్ని పట్టుకొని ఆమె తన భర్తతో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టానుసారంగా తాగుతున్నాడట, తిడుతున్నాడట, కొడుతున్నాడట. సహించింది. సిగ్గుమాలిన వాడా, నువ్వు మనిషికి పుట్టలేదా? నువ్వు మనిషివి కాదా? ఇన్నిసార్లు చెప్పాలి నీకు? ఏమైపోయింది నీలో ప్రేమ అని ఆ మాటలు మాట్లాడుతుందట. ప్రియరా, నిజమే కదా. ఈరోజు ప్రియరా, యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఆ పరలోకాన్ని విడిచొచ్చాడు. కోటాను కోట్ల దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నా అవన్నీ కాదనుకుని వచ్చాడు. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని, ఆ తండ్రి సింహాసనం మీద ఉన్నటువంటి కుడిపార్శ్వం మీద కూర్చున్నటువంటి ఆయన ఈ పాపులు జీవిస్తున్నటువంటి లోకంలోనికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రేమ అనేటువంటి ఒక పదాన్ని పట్టుకొని ఆయన వచ్చాడండి. ఈరోజు ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఆయన విమర్శిస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా, ఎంతకాలం మీరు ఇలా ఉంటారు అని. ప్రియరా, ఆయన అంటున్నాడు, మనం అనుకుంటాం దేవుడు అలాగ అనొచ్చండి. ప్రియరా, ఆయన దేవుడు గనుక ఎంతో సహించాడు, ఎంతో ఓర్చుకున్నాడు, ప్రేమించాడు. సిగ్గుమాలిన జనులారా, మీ ఉగ్రదినం రాబోతుంది, అప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పించలేరు. నేను మిమ్మల్ని బ్రతములాడుతున్నాను, దయచేసి మీరు మార్పు చెందండి, మీరు మారు మనసు పొందండి, మీరు నీచమైన క్రియ నుంచి మీరు విడుదల పొందండి అని ఆయన బ్రతములాడుతున్నాడు. ప్రియరా, మాట అయితే అన్నాడే కానీ ఆయన మనల్ని శిక్షించడానికి ఇష్టపడలేదండి. మాట అయితే అన్నాడు కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదండి. మాట అయితే అన్నాడు కానీ ఆయన ఉగ్రత మన మీద చూపించలేదు. ప్రియరా, ఆయన ఉగ్రత గనుక మన మీద చూపించి ఉంటే ఈ పాటికి నువ్వు నేను బ్రతుకుండే వాళ్ళమా? ఒకసారి ఆలోచన చేయండి, గుండెల మీద చేసుకొని. ఆయన నీ మీద ఉగ్రతే చూపించాలనుకుంటే నువ్వు ఇలా ఉండేవాడువా? ఇలా ఉండేదానివా నువ్వు? ఒకసారి ఆలోచించేయి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను విడిచి ఉండలేకపోతున్నాడు. ఆయన నిన్నే కావాలని కోరుకుంటున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, నేటి దినాల్లో కూడా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడిన, తన వాక్కు మన మధ్యన ఉంచిన మారని ప్రజలు, మార్పు చెందని ప్రజలు,
ఈరోజు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. ఆయన చూస్తూ ఉన్నాడు, మారతారు నా ప్రజలు, మారతారు 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 నా ప్రజలను చూస్తూ ఉన్నాడు. ప్రియరా ఏమండి, ఏదో ఒక రోజు ఉగ్రత దినం రాబోతుంది. ఎందుకో తెలుసా? ప్రతి దానికి ఒక ముగింపు ఉంటుంది. ఏంటి, ఉగ్రత దినం కూడా ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనము ఎంత బ్రతిమలాడినా కూడా అప్పుడు మనల్ని ఎవ్వరు తప్పించలేరు, ఎవరు మనల్ని విడిపించలేరు. కనుక ప్రియరా, మనకందరికీ తెలుసు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని అంటుంటారు కదండి. అలాగే మనము యొక్క జీవితం మనకు ఉన్నప్పుడే, మనకు ఊపిరి ఉన్నప్పుడే మన జీవితాన్ని మనము సరి చేసుకొని దేవుని కొరకు మనము సమర్పించుకొని మనం ఏం చేయాలి తెలుసా? దేవుని ఎదికే వారముగా ఉండాలి. ఇక్కడ ఆయన అంటాడు, 2వ అధ్యాయము 3వ వచనంలో ఆయన అంటాడు, చూడండి మంచి మాట ఇక్కడ కనబడతాయి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రదినమున మీరు దాచబడుదురు. ఉగ్రదినంలో ఏం చేస్తాడట? ఆయన దాచబడతారు. అంటే మనల్ని దాస్తాడటండి. ఆయన కరుణావాత్సల్యుడు గనుక, ప్రేమామయుడు గనుక ప్రియరా, ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఉగ్రత దినమున ఆయన మనను దాస్తాడు. చదవండి ఒక్కసారి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏంటి, పౌలు గారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూస్తున్నారా? ఇక మీదట నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అండి, ఈ మాట కేవలం పౌలు గారి కాదండి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఆయన అంటాడు, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా. ఏంటి, ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆ నీతి కిరీటాన్ని పొందుకుంటారు. ప్రియరా, ఆయన అంటాడు ఏంటి, అదే పౌలు గారు అంటాడు, ఏంటి, నేను వెడలిపోతున్నాను, నేను చేసినటువంటి క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. క్రియలను బట్టే జీతమట. మీ అందరికీ మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి, పనిని బట్టే ఏముంటుంది? జీతం ఉంటుంది. ఏంటి, పనికి వెళ్తాం, ఆ ఓనర్ అందరికి ఒకేలా జీతం ఇవ్వడు. ఏంటండి, నాకు తక్కువ ఇచ్చారానికి ఎక్కువ ఇచ్చారంటే ఆయన పని ఎక్కువ చేశాడండి. అదే సమయంలో ఆయన పని ఎక్కువ చేశాడు, మీరు పని తక్కువ చేశారు. మీరు పని తగ్గట్టుగా మీ జీతం ఇచ్చాను, ఆయన పని తగ్గట్టుగా ఆయనకి జీతం ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు. ప్రియరా, ఏంటి, మనకు కూడా ఆయన మన క్రియలను బట్టే మనకు జీతమట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి, క్రియలను బట్టే జీతం. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రియరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని విని మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ప్రవర్తించే వారముగా ఉండాలి. యాకోబు పత్రికలో అంటాడు, మీరు వాక్యాన్ని వింటున్నారు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీరు వాక్యాన్ని వింటున్నారు, మీరు మందిరానికి వస్తున్నారు, మీరు చక్కగా ప్రార్థనలో పాల్గొంటున్నారు, కానీ వాక్యం మీ హృదయంలో లేదు, ప్రార్థన మీ హృదయంలో లేదు, దేవుని భయం లేదు, భక్తి లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. యాకోబు పత్రికలు అంటాడు కదండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. వాక్యాన్ని మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అంటాడండి అక్కడ. ఏంటి, చాలామంది చక్కగా మందిరానికి వస్తారు, ప్రభుబల్లో పాల్గొంటారు, చక్కగా ఆరాధనలో పాల్గొంటారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వారి యొక్క రహస్యమైనటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తే చాలా భయంకరంగా ఉంటుందట. అయ్యో, ఇంతకాలం భక్తిపరుడు అనుకున్నానే, అయ్యో ఇంతకాలం భక్తిపరులు అనుకున్నానండి, చక్కగా మందిరంలో ప్రార్థన చేస్తూ చక్కగా అన్ని విషయాల్లో బాగానే ముందుకు సాగుతున్నాడండి కుమారుడు. ఏం చేశాడు? ముసుగు వేసుకున్నాడట. ముసుగు వేసుకొని కొనసాగుతూ ఉంటారండి కొంతమంది. కొనసాగుతూ ఉంటారు. ముసుగు ఎంతకాలం ఉంటుంది అమ్మా? ముసుగు ఎంతకాలం ఉంటుంది? ఏదో ఒక రోజు ముసుగు ఊడిపోతుంది, మన జీవితం బయటపడిపోతుంది. మన జీవితం బయటపడిపోయిన తర్వాత అల్లరి పాలైపోతావు, నవ్వులు పాలైపోతావు. ముసుగు నిన్ను తప్పించదు, ముసుగు నిన్ను కాపాడదు,
ముసుగు కింద ఉన్నాను కదా, బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నావు ఏంటి? వాక్యాన్ని విని ఎవరినో మోసం చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు వాక్యాన్ని వినకపోతే మాకు వచ్చే నష్టం లేదు, వాక్యాన్ని వింటే మాకు వచ్చే లాభం లేదు ప్రియరా. వాక్యాన్ని వింటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. వాక్యానుసారంగా నడిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు, దేవుని యొక్క కృపను పొందుకుంటావు. వాక్యాన్ని వింటున్నట్టుగా నువ్వు నటిస్తే, నిన్ను మోసం చేసుకుంటే ఒక ఉగ్రదినంలో నీవు పాత్రుడిగా ఎంచబడతావు. ఆ ఉగ్రదినాన్ని ఎవరు తప్పించలేరు, ఎవరు విడిపించలేరు. అప్పుడు కేకలు వేస్తావు, అప్పుడు అరుస్తావు, ఎవరు కూడా నీ దగ్గరికి రారు. చాలామంది ఉన్నారు కదా, నాకు బంధువులు ఉన్నారు, చాలా ధనం ఉంది, చాలా డబ్బు ఉంది, నాకు రక్త సంబంధికులు ఉన్నారు, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళతోనే కదా రోజు వెళ్ళి కలిసి తాగుతున్నాను, వాళ్ళని రక్షిస్తారు అనుకుంటావు. కానీ వాళ్ళు కూడా రారు ప్రియరా. ఎవరు కూడా మనకు కనిపించరు. కటికమైనటువంటి చీకట్లో ఉంటాం, భయంకరమైన ఎడారిలో ఉంటాం. మన జీవితం ఎవ్వరు నీకు కనిపించరు. కనిపించలేనటువంటి కటికమైనటువంటి చీకట్లో ఆ ఉగ్రదినాల్లోనూ ఉంటావు. అందుకని అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా నా యొద్దకు రండి. ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? ఎంతకాలం ఉంటారు? చూడండి ఒక్కసారి లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. చదవండి. ఆయన అవును గాని దేవుని వాక్యము విని విన్నారా అందరూ కూడా? దేవుని వాక్యముని విని వాటిని గైకొను వారు మరీ ధన్యులు. గైకొనడం అంటే ఏంటో తెలుసా? పాటించడం అండి. దేవుని యొక్క వాక్యాన్ని విని వాటిని పాటించేవారు మరీ ధన్యులు. రాత్రి చెప్పాను కదా, రాత్రి ఏం చెప్పాను? నేర్చుకుంటే చెప్పండి, మర్చిపోయారా? నేర్చుకుంటే మీరే ధన్యులు. మీరు నేర్చుకుంటే మీరే ధన్యులు. నేను నేర్చుకుంటే నేనే ధన్యుడును. ఏం నేర్చుకోవాలో చెప్పాను, ఇప్పుడు చెప్పను ప్రియరా. ఇక్కడ అంటాడు, మీరు వాక్యమును విని దానిని గైకొనువారు మరీ ధన్యులు, మరీ ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము హృదయ శుద్ధి గలవారు 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు ప్రియరా. వారు ఏం చేస్తారు? దేవుడిని చూస్తారు. హృదయంలో ఏముండాలంటున్నాడు ఆయన? ఏంటి? శుద్ధత, పరిశుద్ధత ఉండాలి. గత వారం చెప్పాను కదా ఇంతకుముందు, ఏంటి? శరీరం పరిశుభ్రంగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. చాలామంది శరీరాన్ని బాగానే పరిశుభ్రంగా ఉంచుకుంటారు, కానీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోరు. శరీరం పరిశుభ్రంగా ఉంటే హృదయం పరిశుద్ధంగా ఉన్నట్లు కాదు కదా. ఏంటి? శరీరం పరిశుభ్రంగా లేకపోయినా పర్వాలేదు, హృదయం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఏంటి? అలాగని హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవద్దని చెప్పట్లేదు, కానీ మనం శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే హృదయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏంటి? పరిశుభ్రత శరీరానికి సంబంధించింది, పరిశుద్ధత ఆత్మకు సంబంధించింది. ఏంటి? శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆత్మ పరిశుద్ధంగా ఉంటే పర్వాలేదు, శరీరం ఎలా ఉన్నా పర్లేదండి, బురదలో దొర్లేస్తానంటావా? ఏంటి? నా హృదయం బాగానే ఉందండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానండి అంటావా? హృదయం పరిశుద్ధంగా ఉంటే శరీరం కూడా పరిశుద్ధంగా ఉంటుందండి, పరిశుభ్రంగా ఉంటుంది. కనుక ప్రియరా, ఇక్కడ అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, దేవుని చూచెదరు. ఒక ఆవిడ అన్నదట, పాస్టర్ గారు నేను దేవుని చూడాలనుకుంటున్నానండి పాస్టర్ గారు, ఏం చేయాలి చెప్పండి అంటుందట. ఏమండి? పాస్టర్ గారు దేవుని చూడాలనుకుంటున్నాను, ఏం చేయాలి చెప్పండి అంటే, ఏదైనా చేసేస్తాను పాస్టర్ గారు అంటుందట. ఏమండి? ఆయన అన్నాడట, అమ్మా నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా? చాలా సంతోషం, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే చాలా మా దేవుని చూస్తావు. అలా కాదు పాస్టర్ గారు, ఇంకోటి ఏదైనా చెప్పండి అంటుందట. ఇంకోటి ఏదైనా చెప్పండి పాస్టర్ గారు.
ఇంకో మార్గం ఏమైనా ఉంటే చెప్పండి దేవుడిని చూడడానికి. ఏంటి 10 సార్లు ఏంటి మందిరం చుట్టూ తిరిగితే దేవుడు కనబడతాడా? ఒక 40 రోజులు మోకాల మీద ఉండిపోతే దేవుడు కనబడిపోతాడా? ఏంటి ఏమీ తినకుండా ఉంటే దేవుడు కనబడిపోతాడా? నీ హృదయం పరిశుభ్రంగా ఉంటే చాలు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే చాలు. అని అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోనండి పాస్టర్ గారు దేవుని చూస్తానంటే కుదురుద్దా? కుదరదు ప్రియరా. పొయ్యి వెలిగించనండి వంట అయిపోవాలండి అంటే కుదురుద్దా? ఏమా పొయ్యి వెలిగించనండి వంట అయిపోవాలండి, పొయ్యి వెలిగించాలి ఏంటి, ఏం చెయ్యాలో అవన్నీ చెయ్యాలి, అప్పుడు వంట చక్కగా అవుతుంది. మనం మొట్టమొదటిగా చేయవలసింది ఏంటో తెలుసా? హృదయాన్ని శుద్ధీకరంగా, హృదయాన్ని మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు ప్రియరా మనము దేవుని చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మంచి మాట వ్రాయబడింది. చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. 17వ వచనం చదవండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీడిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. మిమ్మును అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని. చూడండి, ఇక్కడ మంచి మాట అంటాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులు అగుదురు. అంటే యేసుక్రీస్తు వారు మన మధ్య ఉంచినటువంటి, మన ముందు ఉంచినటువంటి మాదిరి ఏంటి, ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన ఆ మాదిరిని ప్రియరా మనం అవలంబించాలి. ఆ యేసుక్రీస్తు వారు మన ముందు ఉంచినటువంటి మార్గంలో మనము నడవాలి. అప్పుడు మనము ధన్యులుగా ఎంచబడతాము, ధన్యులుగా ఎంచబడతాం ప్రియరా. దేవుడు ప్రేమామయుడు కనుక ఆయన మళ్ళీ వెంటనే శిక్షించడానికి ఇష్టపడట్లేదండి. ఆయన ప్రేమిస్తున్నాడు. పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము గతించిపోవచ్చు ఉన్నది. మీరు త్వరపడి రండి, మీరు వేగిరిపడి రండి, యెహోవాను వెతకండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? యెహోవా యొద్దకు మీరు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. మేము రావండి, ముందు దేవుడు మా దగ్గర రావాలండి అంటే ఏంటి, మనం ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి. ఇప్పుడు చాలామంది ఈ ప్రభుత్వంలో చాలామంది చాలా మేలు పొందుకున్నారు. మరలా అవే మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? అదే ప్రభుత్వాన్ని గెలిపించాలి. మేము ఆ ప్రభుత్వాన్ని గెలిపించమండి, కానీ అవే మేలు మాకు కావాలని కుదురుద్దా? కుదరదు. ఇప్పుడున్నటువంటి అమ్మఒడి, విద్యా కానుక, ఇంకా చేయూత, ఎన్నో పథకాలు ఉన్నాయి కదా. ఈ పథకాలన్నీ మనకు కావాలంటే మళ్ళీ అదే ప్రభుత్వం రావాలి. అదే ప్రభుత్వం రావాలంటే అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మేము ఆ ప్రభుత్వాన్ని గెలిపించమండి, మాకు ఎవడు 100 ఇస్తే ఆడికి వేసేస్తామండి ఓటు, ఎవడు 1000 ఇస్తే ఆడికి వేసేస్తామండి ఓటు, ఇదే పథకాలు మాకు కావాలనేది కుదురుద్దా? కుదరదు ప్రియులారా. అలాగే ఏంటి, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మనకు కావాలి అంటే మనము దేవుని దగ్గరకు రావాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, వాక్యాన్ని వినాలి, ప్రార్థన చెయ్యాలి. దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో దేవుడు మన మధ్యన ఉంటాడు ప్రియారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దామా? హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వచ్చేవారముగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, వచ్చి చూడు, రుచి చూసి తెలుసుకో యెహోవా ఉత్తముడని. వచ్చి చూడు, ఆయన ఎంత గొప్పవాడు నీకు అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో గడుపు చూడు, ఆయన ప్రభావం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి చూడు, ఆయన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకో ప్రియరా, ఈరోజు ఎంతోమంది సేవకులు గొంతు చించుకుని అరుస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఏంటి, ప్రజలు బాగుండాలని. దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి, ఇదిగో వాక్యాన్ని వినండి. దేవుడు మీ కొరకు దాచబడినటువంటి ఆశీర్వాదాలు పొందుకోండి, మీ కొరకు సిద్ధపరిచిన దీవెనలు మీరు అనుభవించండి. ఒక ఉగ్రదినం రాబోతుంది, ఉగ్రదినం రాబోతుంది. అప్పుడు ఎవరు మిమ్మల్ని తప్పించలేరు. ఇదిగో సామెత గ్రంథం 11వ అధ్యాయం రాయబడినట్టుగా నీతి ఉగ్రత నుండి తప్పించును. నువ్వు నీతిమంతుడిగా జీవించినట్లయితే,
నీతిమంతురాలుగా నీవు జీవించినట్లయితే ఇదిగో ఆ ఉగ్రత దినమందు నీవు తప్పించబడతావు, నీవు దాచబడతావు. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. ప్రియరా ఏంటి మంచి మాట ఉంటుందండి సామెత గ్రంథంలో, అక్రమంగా సంపాదించే దానికంటే నీతిగా సంపాదించిన బెత్తుడు చాలటండి. ఏంటి అక్రమంగా సంపాదించిన మూరడ కన్నా నీతిగా సంపాదించిన బెత్తుడు మేలట. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూస్తున్నారండి. ఏంటి ఇలాంటి మాటలు మనకు సమాజంలో ఎక్కడ దొరుకుతాయండి? దేవుడు ఏంటి తన ప్రజల కొరకు ఎంత అద్భుతమైనటువంటి మాట రాసించాడో. ఏంటి నీతి గురించి, న్యాయం గురించి బైబిల్లో రాయబడి ఉంది కాబట్టే ఈరోజు మనకు నీతి అనేది కనబడుతుందండి. ఏంటి ఇవే మాటలు కనుక లేకపోతే అసలు ఎంత అన్యాయంగా ప్రజలు జీవించేవాళ్ళో. ఏంటి ఇప్పటికీ కూడా ఏంటి దేవుని యొక్క వాక్యం వినబడుతూ ఉన్నా ఏంటి అన్యాయంగా జీవించేవారు అన్యాయంగా జీవిస్తున్నారు, అన్యాయం చేసే పనులు అన్యాయంగా చేస్తూనే ఉన్నారు. ఇంకా నీతి ప్రకటింపబడుతూ ఉంది, నీతి ప్రకటింపబడుతూ ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటుంది ప్రియ దేవుని యొక్క వాక్యం. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు, అయినా ప్రజల్లో చలం రావడం లేదు. ప్రియరా ఏంటి ఉగ్రత దినము చాలా భయంకరమైనటువంటి దినమట, చాలా భయంకరమైన దినమట. ఇది మనకు అందరికీ తెలుసు కదా, సొదమ గొమొర్రా పట్టణాలు యొక్క ఉగ్రత స్థితి. ఏంటి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, ప్రజలు వినిపించుకోలేదు. ఏమండి అగ్ని గంధకాలు కురిపించాడు, కేకలు వేస్తున్నారు, అరుస్తూ ఉన్నారు, ప్రయోజనం లేదు. నోవాహు జలప్రలయంలో ప్రియరా దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు పిలుపునిచ్చాడు, ప్రజలు పట్టించుకోలేదు. అంటే ఈరోజు కూడా పరిస్థితి అలాగే ఉందండి. న్యాయానికి రోజుల్లో, నీతికి రోజుల్లో ఏంటి కళ్ళ ముందు ఎవరైనా పాడైపోనే, కళ్ళ ముందు ఎవరైనా చెడిపోనే. అలాంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అండి మన ఇంట్లో దేనికైనా చెద పడితే వెంటనే దానికి చెదమందు కొట్టి మనం దాన్ని ఎంత బాగు చేసుకుంటాం. ఈరోజు మనుషులకు పట్టినటువంటి చెద ఏంటి ఆ బూజు ఎవరు పోగొడతారండి? మనుషులు పోగొడతారా? నీ బంధువులు పోగొడతారా? నీ రక్త సంబంధికులు పోగొడతారా? ఎవరు పోగొట్టలేరు. ఒకవేళ వారు ఎవరినంటే నువ్వెవడో తెలుసా? హేయ్ నువ్వెవడు నాకు చెప్పడానికి, నువ్వెవరితో నాకు చెప్పడానికి అంటావు. అందుకే ఈరోజు మనుషులు ఏమైపోయినా మాకు సంబంధం లేదండి, అతను ఎలా పోయినా మాకు అవసరం లేదండి, ఆవిడ ఏమైపోయినా మాకు సంబంధం లేదండి, పోతే పోనివ్వండి అంటూ ఉంటారు. కానీ ప్రియరా దేవుడు అలా విడిచిపెట్టడండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిన్నే కావాలనుకుంటున్నాడు, నిన్నే కోరుకుంటున్నాడు. ఆయన వస్తావేమో, తిరుగుతావేమో, మార్పు చెందుతావేమో, చలనం కలుగుతుందేమో నీలో అని ఎంతో ఎదురు చూస్తున్నాడు. కళ్ళు ఆర్పకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియరా ఈరోజు కాకపోతే రేపొస్తామని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఉగ్రత దినాన్ని పొడిగిస్తూనే ఉన్నాడట ఆయన. ఏంటి మనకు తెలుసు యేసుక్రీస్తు రాకడ రేపో మాపో తెలియదు. ఆయన అకస్మాత్తుగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చాడా ఇక మనకు రోజులు లేవు. ఏ రోజు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా వస్తాడు. ఉగ్ర దినం కూడా అకస్మాత్తుగా వస్తుందండి, చెప్పి రాదు, అకస్మాత్తుగా వస్తుంది. మనకు తెలియదు కనుక ప్రియరా మనము ఏమనుకుంటామంటే నా జీవితం బాగానే సాగుతుంది కదా, ఆహా ఎంత హాయిగా ఉంది, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, ఇంత ఆనందం ఇంత సంతోషం ఎక్కడ దొరుకుతుంది నాకు అనుకుంటాం. ఆ ఉగ్రత దినమందు అర్థమవుతుంది అండి. ఆ సంతోషము, ఆ ఆనందము ఒక్క క్షణంలో మాయమైపోతాయి. ఇక వేదన, భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తావు. ఎవరు తప్పించలేరు, ఎవరు విడిపించలేరు. ప్రియరా ఆయన ఎందుకు ఉగ్రదినాన్ని వెనక్కి పొడిగిస్తున్నాడు తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి వస్తావని, ఆయన వైపు తిరుగుతావని, నీలో మార్పు వస్తుందని ఆయన ఆ ఉగ్రత దినాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ప్రియరా
ఏంటి ఇక్కడ ఆ 3వ వచనంలో రాయబడినటువంటి మాటలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట ఏంటి, ఏమంటున్నాడు ఆయన? సాత్వికులు. ముగించేస్తాను త్వరగా, నేను వచ్చే వారాన్ని ఈ యొక్క ప్రసంగాన్ని పొడిగిస్తాను. 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆ మంచి మాటలు మనకు కనబడతాయి. మొదటి మాట, దేశములో సాత్వికులై. మొట్టమొదటి ఏంటి? సాత్వికులు. రెండవది న్యాయ విధులు. మూడవది ఏమండి? వినయము. నాలుగవది ఏంటి? ఆయనను వెదికేవారు, యెహోవాను వెదికేవారు ప్రియరా. ఏమండి, ఈ 3వ వచనంలో రాయబడినటువంటి యొక్క 4 మాటలో ఇంకొక మాట ఉంది. ఏంటో తెలుసా? దాచబడుదురు. ఏంటి? సాత్వికులు, అలాగే నీతి న్యాయములు కలిగిన వారు, వినయము కలిగిన వారు, యెహోవాను వెతికిన వారు దాచబడుదురు ప్రియరా. ఈ 5 మాటలు ప్రియరా మన జీవితానికి చాలండి. ఈ 5 మాటలు మనకు అర్థమైతే, ఈ 5 మాటలు మనం పాటిస్తే, ఈ 5 మాటలకు మనం విధేయత కలిగి ఉంటే ప్రియరా, ఆ ఉగ్రత దినమందు మనము దాచబడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు ఏంటి మనను ప్రేమించి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ హెచ్చరికే మనను బాధ కలిగిస్తే ప్రియరా ఖచ్చితంగా మనలో మార్పు రావాలండి. అందుకే ప్రియరా అంటారు కదా, బాధపడితే కానీ బోధ పడదట. బాధ కలిగితే కానీ ఆ మాట లోపలికి వెళ్ళదు. బాధ కలిగితేనే లోపలికి వెళ్తుంది ప్రియారా. కనుక ఉగ్రత దినమందు దాచబడినటువంటి వారముగా మనం ఉండాలి. ఎవరు దాచబడతారంట? దీనులు దాచబడతారట. ఎవరు ఆ దీనులు అంటే మార్పు చెందినవారు ప్రియారా. కనుక ఆ ఉగ్ర దినం గురించి ఇంకా మరిన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాము. ఆ ఉగ్ర దినంలో ఎవరు ఎలా తప్పించబడతారో, ఎలాంటి వారు తప్పించబడతారో ప్రతి మాట కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాము ప్రియరా. ఫైనల్గా ఒక మాట చెప్పినని ముగించేస్తాను. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము గతించుచున్నది. యెహోవాను వెదికేవారుగా మీరుండాలి. మార్పు చెందేవారుగా మీరుండాలి. భయంకరమైనటువంటి మాటే కానీ మన జీవితాలకు ప్రియరా ముగింపు పలికే మాట, ఆ ఉగ్ర దినంలో నుంచి తప్పించే మాట. కనుక మనమందరము కూడా దేవుని దగ్గర కొంతమంది అంటారు కదా, పెద్దవాళ్ళు తిడితేనట ఏంటంట ఆశీర్వాదాలట. స్కూల్లో టీచర్స్ తిడితే అవి మీకు ఆశీర్వాదాలరా, మేము తిడుతున్నామని మీరు అనుకోవద్దు. మేము తిడితేనే మీరు బాగుపడతారు, మేము తిడితేనే మీరు మార్పు చెందుతారు. ఒకరోజు అలాగేనటండి. ఎందుకు పనికిరాని 0, ప్రతి దాంట్లో 0 వచ్చేదట. 0 మార్కులే. ప్రియరా, ఒకరోజు ఆ మాస్టర్ గారు ఏం చేశారట, అందరిని వదిలేసి ఆడనే పట్టుకున్నారట. ఆడికి అర్థం కాలేదట, అందరిని వదిలేసి నన్నే పట్టుకున్నావు ఏంటి అని బాధపడుతున్నాడట. రోజు వచ్చి తిడుతున్నాడట. ఇక ఈ మాస్టర్ గారితో తిట్లు తినడం నాకు తట్టుకోలేకపోతున్నాను. ఇక ఏదేమైనా కూడా కనీసం పాస్ మార్కులను తెచ్చుకోవాలని కష్టపడి చదివాడట. 0 మార్కులు కాస్త పోయి పాస్ మార్కులు వచ్చాయట. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిపోయాడట. అప్పుడు అనుకున్నాడట, ఆ రోజు మా మాస్టర్ గారు తిట్టబట్టే ఈరోజు నాకు ఈ స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఆ రోజు మా మాస్టర్ గారు తిట్టకపోతే ఇక నా బ్రతుకు 0, నా జీవితం 0, నా మార్కులు 0, నేను 0. కాబట్టి ప్రభు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా అంటున్నారంటే ఆయన మిమ్మల్ని ద్వేషించి కాదు, ప్రేమించి అంటున్నాడు, మీరు మార్పు చెందుతారని. వాక్కు మన మధ్యలోనే ఉంది. దేవుడు మన మధ్యనే ఉన్నాడు. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, కావాలనుకుంటున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు మనం రావాలని, ఆయన మనం వెంబడించాలని, ఆయననే మనం ఆశ్రయించాలని. లోకములు ఎక్కడా నీతి లేదు, లోకములు ఎక్కడా న్యాయం లేదు, లోకములు ఎక్కడా పరిశుద్ధత లేదు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు.
ఆయన ఎత్తు వద్దాం. ఆయన నీతిని మనము వెంబడిద్దాం. ఆయన న్యాయాన్ని మనం వెంబడిద్దాం. ఆయన పరిశుద్ధతను మనము కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకుందాం.